పుట్టింటి నుంచి ఇంటికి వచ్చిన భార్య, దిగ్భ్రాంతితో గుండెపోటుతో మరణించిన భర్త. ఓ రెండు వేరు వేరు వార్తలా? మా చెల్లెలు చాలా రోజుల తర్వాత ఫోన్ చేసింది. అమ్మా పద్మ, ఎలా ఉన్నా? బాగున్నా అన్నయ్య, నువ్వెలా ఉన్నావు? చాలా బాగున్నానమ్మా. ఒక్క రోజైనా బావగారితో కలిసి ఇంటికి రావచ్చు కదా? ఎక్కడన్నయ్య, ఆయనకి క్యాంపుల మీద ట్రాన్స్ఫర్ అవుతానే ఉంది. వీలు చూసుకుని వస్తాంలే. అది సరే కాని వదిన ఇంకా ఆవకాయ పెట్టలేదా? ఆవకాయ? పిల్లలు వదిన చేసిన ఆవకాయని తెగ కలవరిస్తున్నారు. సరేలేమ్మా, నేను వదినకి చెప్పి పెట్టి పంపిస్తాలే. థ్యాంక్స్ అన్నయ్య, ఉంటాను. అమ్మా సత్యవతి. ఏంటి ఇప్పుడు అడగడం ఎందుకులే. రే నేనురా ఏకాంబరాన్ని. చెప్పరా ఏకాంబరం. ఏంట్రా ప్రతి సంవత్సరం ఆవకాయ పంపిస్తాం, ఈ సంవత్సరం పంపించలేదు? మీ చెల్లి ఇంకా పచ్చడి పట్టలేదురా, పట్టగానే పంపిస్తా. వేదవ సంవత్సరం అంతా పచ్చడి తినే బతికేటట్టు అన్నాడు. మా ఇంటి పచ్చడికి రోజు రోజుకి డిమాండ్ పెరిగిపోతా ఉన్నది. ఇప్పుడు అడిగితే ఇది ఎలా రియాక్ట్ అవుతుందా? సాయంత్రం మెల్లగా అడుగుదా. ఏంట్రా తినకుండా దిక్కులు చూస్తున్నావు? ఎప్పుడు పప్పు చేస్తుంటే దిక్కులు దొరకలు ఇంకేం చేస్తారు? అదేంట్రా అలా అంటావు? మొన్న బంగాళదుంప వండలేదా ఏంటి? నిన్నేమో చిలకడ దుంప. నేనేదో రోజు పప్పు వండి పడుతున్నట్లు అలా అంటున్నావు. అదే కదమ్మా నేను కూడా అనేది. అయితే పప్పు చేస్తావు లేదా ఏదో దుంప వండుతావు. ఎందుకు ఉండదు చక్కగా ఏ చికెన్ మటన్ ఫ్రాన్స్ రోజు చికెన్లు మటన్లు పెట్టి నీ గొంతెమ్మ కోరికలు తీర్చడానికి ఇదేం కద్వాల సంస్థానం కాదు. అవన్నీ తినాలంటే గర్భవతి సంస్థానంలో పుట్టాలండి. నోరు మూసుకొని పెట్టింది తిను. ఇంకేం చేస్తాను? సస్తానా తింటాను. పోనా ఆవకాయ అందుకోవే. అయ్యో ఆవకాయ లేదురా, మర్చిపోయాను. అయిపోయింది. ఆవకాయ కూడా లేదా? ఎలా తింటావు ఉత్తి పప్పుని? టైం దొరికింది, ఇక్కడే మనం మెల్లగా అడిగేద్దాం. అవునే, అంత జాడీ ఉండాలి కదే, ఏమైంది? ఇంకెక్కడ జాడి అండి, ఉన్న కొంచెం మొత్తాన్ని ఇందులో వేసాను, అది కూడా ఇప్పుడు నిండుకుంది. సర్లేనే, అయితే రేపొద్దున్నే సరుకుల చీటీ రాసే తీసుకొచ్చేస్తాను. చక్కగా ఆవకాయ పెట్టేద్దుకిని. నేను ఈసారి పెట్టనైనా. అదేంటే? ప్రతిసారి నేనే ఆవకాయ పెట్టాలి, నేనే జాడీలో జాగ్రత్త పెట్టాలి. మీరేమో మీ చెల్లి గారంటూ పిన్ని గారంటూ అందరికి తీసుకొని వెళ్ళి పెడుతూ ఉంటారు. అయినా ఈసారి నేను ఆవకాయ ముట్టుకునేదే లేదు, మీ చెల్లినే తీసుకురమ్మనండి. అదేంటే అలా అంట? ఇప్పుడు నేను వెళ్ళి వాళ్ళని అడగలేక కాదు, కానీ నీ చేతితో కలిపిన ఆవకాయకి వాళ్ళ ఆవకాయకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. నేను మాలోకం అనేగా నాకు ఈ మాటలన్నీ చెప్తున్నారు. మాలోకం పరలోకం కాదే, నీ చేతి ఆవకాయ తింటే స్వర్గలోకమే. చాలే బడాయి. అది మా సత్యవతి బంగారం. సర్లే, రేపు ఉదయం చీటీ రాసిస్తాను, సరుకులన్నీ పట్టుకురండి. రేపు ఉదయమే మొదలు పెడితే ఆవకాయ తయారు చేయడం. రే ఏంట్రా తిండం, సరిగ్గా తిను. అరే ఎలా తింటామే ఆవకాయ కూడా లేకుండా? అదే ఆవకాయ ఉందనుకో, పప్పులో కలుపుకోవచ్చు, బంగాళదుంపలో కలుపుకోవచ్చు, చికెన్ లో కలుపుకోవచ్చు, పెరుగులో కలుపుకోవచ్చు, ఏమి లేకపోతే ఉత్తుది కూడా కలుపుకుంది. సర్లేరా, మనం అడిగితే అమ్మ చేయకుండా ఉంటుందా? రేపు చేస్తుందిలే. ఏం సత్యవతి? మీ తెలివి అర్థమైందిలే, రేపు అలానే చేస్తానులే. అప్పుడే తెల్లారిందా? మామ్ అండ్ డాడ్ ఆస్తి మొత్తం నా పేరు మీద రాస్తున్నారా? అంటే ఏదో జోక్ వేసానండి, నవ్వు రాదా? ఓకే ఓకే. ఇంకా చెప్పు. ఆవాలు చాలా మంచివి చూస్తే అవండి, ఎందుకంటే ఆవకాయకి ఆవపిండి చాలా ముఖ్యం. సరే, తర్వాత? వేరుశనగ నూనె తీసుకురండి. ఎందుకే? సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకొస్తాను, బాగుంటది కదా. అబ్బా, ఆవకాయలో వేరుశనగ నూనె వేస్తే ఆ టేస్టే వేరండి. మీరు చెప్పింది రాసుకోండి. సరే సరే. ఉప్పు, పసుపు, మెంతులు రాసుకున్నారా? రాసుకుంటున్నా. ఏదో మర్చిపోయానే. నోరుమూయి వెదవా. ఎండు మిరపకాయలు. ఎండు మిరపకాయలు. ఎండు మిరపకాయలు చూసి తీసుకోండి. సరే సరే. అబ్బా, మీకేదో ప్యాకెట్ చెప్దాం అనుకున్నానే. రే, నువ్వు నోరు మూసుకొని ఉండు. నెయ్యి ప్యాకెట్ వేసుకోండి, మర్చిపోయాను. మళ్ళీ ఆవకాయలోకి నెయ్యి లేకపోతే మీరు అసలు తినరు. అవునవును, నెయ్యి ఖచ్చితంగా ఉండాల్సిందే.
ఇంతే కదా. అంతే, అవి తీసుకొని వచ్చేయండి, ఆవకాయ స్టార్ట్ చేసేద్దాం. ఆవకాయ మన అందరిది, గోంగూర పచ్చడి మనదేలే. మళ్ళీ గోంగూర పచ్చడికి ఎసరు పెట్టద్దు, నేను ఆవకాయ మాత్రమే చేయగలను. సరేలేవే. ఇక్కడ బయట తాళాలు పెట్టాను, ఎక్కడ? అక్కడే ఉంటాయి చూడండి. అన్నట్లు మర్చిపోయాను, ఆ మిరపకాయల్ని ఊరికే ఆడిచ్చొద్దు. మరి డాన్స్ వేస్తూ ఆడించాలా? ఏంటి? అదేలేవే, జోకు జోకు, నిన్ను నవ్విద్దామని. అందులో అవి వేసి ఆడించండి. ఏవి? బూస్ట్ బూస్ట్. ముందే గుర్తురాక నేను ఏడుస్తుంటే మధ్యలో నీ బూస్ట్ గోల్ ఒకటి పోవతలకి. అవేనండి కారం దినుసులు, అవన్నీ వేసి ఆ కారం ఆడిస్తే ఆవకాయ టేస్ట్ బాగుంటుంది. సరే. అమ్మతో పని లేదు, నాతో మార్కెట్కి వెళ్ళి అక్కడ కూడా ఇచ్చేసుకో. నానా నేను కూడా వస్తాను నానా. నువ్వెందుకురా, అసలే ఎండలు అదిరిపోతుంటే. నానా ప్లీజ్ నానా నేను కూడా వస్తాను నానా. మార్కెట్ తీసుకెళ్ళాను, చాలా రోజులైంది నాన్న. ప్లీజ్ నానా ఎలాగో సామాన్లు నువ్వు అక్కడ మూసి రాలేవు కదా, నేను వస్తాను, సాయంగా ఉంటది. ప్లీజ్ నానా ప్లీజ్. సరేలే. బాబాయ్ నాన్న వెళ్ళిపోయాడు. అదే నాన్న అలా వదిలేసొచ్చు. ఎలాగైతే వచ్చావుగా, సర్లే పద. ఏమయ్యా వెంకట్రావు, ఈ మధ్య బొత్తిగా నల్లపూసం అయిపోయావు, కనపడకుండానే తిరుగుతున్నావు. అదేం లేదండి, మిల్లులో పని ఎక్కువైంది, అందుకే రావడం కుదరలేదు. ఓ అలానా, సంతోషం. ఇంతకీ ఇలా వచ్చావేంటి? ఈ పట్టీలో ఉన్న వస్తువులన్నీ కట్టివ్వండి. ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఎండుమిరపకాయలు. ఏంటయ్యో ఆవకాయ పెడుతున్నట్టున్నా? అవునండి, వేసవకాలం కదా, సత్యవతి పడతానంటేను. అదే కథ, సత్యవతమ్మ చేసిన ఆవకాయ ఉంటుంది. అబ్బా అమృతమే అనుకో. కొత్త ఆవకాయ రాగానే నాకు జాడీ పంపాలి మరి. భలేవారే, మీరు అడగాల అండి. నేను ఇవి కట్టి పెట్టే లోపు మీకు ఎండు మిరపకాయలు, కారం దినుసులు ఇస్తాను, వెళ్ళి మారాడించుకొని రండి. ఈ లోపు నేను మిగతా సిద్ధం చేస్తాను. సరే అండి, రారా పులి. అంకుల్ ఏంట్రా? అమ్మ బూస్ట్ డబ్బా రాయడం మర్చిపోయిందంట, నాతో చెప్పి కొనిపించమంది. సరేలేరా, పడుద్దాయి. ఇదిగా అబ్బాయి, ఈ ఎండు మిరపకాయల్లో ఈ కారం దినుసులు వేసి ఆడించమ్మా. సరే అండి. ఎండు మిరపకాయలు బాగా ఘాట్రా, కాస్త బయట నిలబడదాం పద. యారా పులి, నాన్న పాస్ అవుతావా? ఇప్పుడు దీని గురించి అడుగుతున్నాడు. పాస్ అయిపోతాను నాన్న. బాగా చదువుకోవాలి. సరే నాన్న. నువ్వు పాస్ అయితే నువ్వు ఎప్పటి నుంచో బూట్లు అడుగుతున్నావు కదా, అవి కొని పెడతా. అవునా, థాంక్స్ నాన్న. చెడు తిరుగులు తిరగకూడదు, సరేనా? సరే నాన్న. అమ్మ అప్పుడప్పుడు తిడతది గాని మంచిదిరా పాపం, తనకెప్పుడు ఎదురు చెప్పకూడదు, సరేనా? ఓకే నాన్న. ఏమైనా తింటావా? ఇంకేముంది నాన్న. ఏంట్రా నీ మొహమాట, పద పానీపూరి తిందాం. ఇదిగో వెంకట్రావు, కట్టడం అయిపోయింది. ఇదేంటి, ఇందులో బూస్ట్ ఉంది? దొరికిపోయావా? అదే సత్యవతమ్మ రాయడం మర్చిపోయిందంట కదా, నీ కొడుకు చెప్పాడు. ఓ అవునా, సరే సరేలే. అమ్మయ్య. ఎంత అయింది? మొత్తం 1200 అయింది వెంకట్రావు. ఇప్పుడే ఇవ్వాలా, ఓ 4 రోజుల తర్వాత అయినా పంపించచ్చా? అరే నీ దగ్గర డబ్బులు ఎక్కడ పోతాయి వెంకట్రావు, తీసుకెళ్ళు, నీ దగ్గర ఉన్నప్పుడు పంపించు. వస్తానండి, పదరా. నానా నువ్వు డబ్బులు తర్వాత ఇస్తానంటే ఆయన కూడా పెద్ద పట్టుబట్టలేదు. ఆయన పచ్చడి అడిగితే నువ్వు కూడా ఇచ్చేస్తానని చాలా సింపుల్ గా చెప్పేశావు. ఏంటిదంతా? దీన్ని రిలేషన్ అండ్ కమ్యూనికేషన్ అని అంటారు నాన్న. ఒక మనిషితో మన రిలేషన్ ఎలా ఉండాలంటే, ఒక రామచిలకని చేతిలో పట్టుకున్నట్టు ఉండాలి. లూజ్ గా పట్టుకుంటే ఎగిరిపోతుంది, గట్టిగా పట్టుకుంటే చచ్చిపోతుంది. అందుకే ఎంత వరకు పట్టుకోవాలో అంతే పట్టుకోవాలి, సరేనా? సరేనన్నా. ర్యాంకులు తెచ్చే ఎడ్యుకేషన్ స్కూల్లో అందరూ చెప్తారు, కానీ ఇప్పుడు నేను చెప్పింది జీవితంలో ఎదగడానికి కావాల్సిన ఎడ్యుకేషన్. బాగా గుర్తుంచుకోవాలి. సరేనన్నా.
అన్ని సరిగ్గానే తెచ్చారు. అమ్మయ్య, పెళ్ళైన దగ్గర నుంచి నేను సరుకులు తెచ్చినప్పుడల్లా ఎప్పుడు తిట్టకుండా మాట్లాడింది ఈ ఒక్కసారేనే. నాకు ఈ రోజు పద్మశ్రీ అవార్డు వచ్చినంత ఆనందంగా ఉంది. రే పులి, నువ్వు ప్రెసిడెంట్ గారి తోటకు వెళ్ళి ఆవకాయకి మామిడికాయలు కోసుకొని రా నాన్న. సరే అమ్మా. ఏమండి ఏమండి, ఏంటే? వాడితో పాటు మీరు కూడా వెళ్ళండి. నేనెందుకే? వాడు వెళ్ళి తీసుకొస్తాడులే. అబ్బా వెళ్ళండి, పెద్దవాళ్ళు ఎవరైనా పక్కనుంటేనే కదా తోట వాళ్ళు ఇచ్చేది. దాందే ఉంది. రే పులి, వెళ్ళి వెంకట్ వాళ్ళ అబ్బాయినని చెప్పు. ఏంటి? అదేనే, వెంకట్రావు వాళ్ళ కొడుకుని అని చెప్పు అని చెప్తున్నా. అవన్నీ ఎందుకండి, మీరు కూడా వెళ్ళండి. పాపం వాడు ఒక్కడే ఎలా మోసుకొస్తాడు? అసలు మీరు ఈ మధ్య నేను ఏం చెప్తున్నా పట్టించుకోవట్లేదు. నేనంటే లెక్కే లేకుండా పోతుంది. సత్యవతి, ఆగు, నువ్వు కొలైటా పెప్పకు. ఇప్పుడు ఏంటి, మామిడికాయలే కదా, నేను వాడు వెళ్ళి తీసుకొస్తాం. పదరా. ఈ సెట్ మామిడికాయలు బాగున్నాయి నాన్న, కోసేద్దాం. అవి బత్తాకాయలరా ఎదవా. వాటిని గాని మనం తీసుకెళ్తే మీ అమ్మ మనల్ని పదగెట్టించి కొడుతుంది. అబ్బో, ఇది బత్తాయి సెట్ కవర్ చేసేద్దాం. ఈ సెట్ నీ సెట్ కాదు, అదిగో ఆ వెనకాల సెట్ అది. అవి జాంకాయలరా ఎదవా. తిండం వచ్చింది గాని ఇప్పటికి ఏ చెట్టు ఏంటో తెలియట్లేదు. పద చూపిస్తా. ఈ బత్తాయి సెట్ లేదు నాన్న, ఎన్నున్నాయి అదిగో చూడు ఎన్నున్నాయో. అవి మామిడికాయలరా. ఏంటిది అయినా అన్ని ఒకేలా ఉన్నాయి. మంచి కాయలు ఏ చెట్టుకున్నాయో చూడు, కోసుకుని వెళ్దాం. నానా ఈ చెట్టు చూడు, మామిడికాయలు బాగున్నాయి. అవును, ఇంకెందుకు లేదు నాన్న, కోసే మరి. కోసేది నేను కాదురా, నువ్వు చెట్టెక్కే. నేను చెట్టు ఎక్కాలా? ఎక్కే. ఈ చెట్లు ఎక్కడ నాకు రాదు నాన్న, కావాలంటే రైతా కాయలు కొనేస్తాను. అయ్య బాబాయ్, ఎవరో తోటలో కాయలు కోసేస్తున్నారు. అడగకుండా వచ్చారండి మీరు. పాలేరు నేనే లేరా, మీ అయ్యగారికి నేను చెప్తాలే. అలాంటి ఏం కుదరమండి బాబు, మా అయ్యగారు నా మీద కోపడతారు. మీకు అంతగా కాయలు కావాలంటే మా అయ్యగారికి డబ్బులు ఇచ్చి తీసుకెళ్ళండి. రే, నేను చెప్తానని చెప్తున్నాను కదా. అయ్యేం కుదరదయ్యా, తోటలోకి ఎవరిని రానివద్దని మా అయ్యగారు చెప్పారు. మా అయ్యగారు మాటే నాకు శాసనం. ఏంట్రా మీ అయ్యగారు, నేను చెప్తానని చెప్తున్నాను కదా. పక్క తప్పక. నేను తప్పుకోనండి, ముందు తోటలో మీరు బయటికి వెళ్ళండి. ఒక్కసారి చెప్తే నీకు అర్థం కాదారా? ఈ రోజు నువ్వు నా విశ్వరూపం, దశావతారం, పంచామృతం అన్ని చూస్తావురా. ఏంటండి మా తోటలో వచ్చి మమ్మల్ని బెదిరిస్తారు? ఇప్పుడు మీరు కూడా నా విశ్వరూపం పార్ట్ 2 చూస్తారు. నానా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి బాబా. కాలంటే మీకు డింకులు ఇస్తాను.